నా అంచనా ప్రకారం అంత పెద్ద పోస్టు ఇవ్వకపోవచ్చు. నువ్వు సాధారణ కార్యకర్తలాగా చేరతాను అంటే చేరమ్మా అనొచ్చు. దానికి షర్మిల ఒప్పుకుంటుందా? పిసిసి ప్రెసిడెంట్ పక్కన పెట్టండి, కొత్తగా చేరిన వాళ్ళకి పిసిసి ప్రెసిడెంట్ ఒక రేవంత్ రెడ్డి విషయంలోనే జరిగింది, దేశం మొత్తంలో ఎక్కడా జరగల. కాంగ్రెస్ పార్టీ అటువంటి అడహాక నిర్ణయాలు తీసుకోదు. ఇప్పుడు షర్మిల విషయంలో తీసుకెళ్ళి, అంటే నిన్నటి వరకు తెలంగాణలో పార్టీని నడిపిన వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పిసిసికి అధ్యక్షురాలని చేసేంత అమాయకంగా కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఓకే, ఈ రీజన్స్ తోటి నేను ఆ కంక్లూజన్ చెప్తున్నాను. సాధారణ కార్యకర్తగా చేరితే నీకు భవిష్యత్తులో నీకు ఏదన్నా పదవి ఇస్తాము అని ఏదన్నా హామీ ఇవ్వచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేరేసి నీకు పిసిసి ప్రెసిడెంట్ ఇస్తాము, నువ్వే కాంగ్రెస్ని లీడ్ చేయి అనే అంత సీన్ ఉండదు.